నకరికల్ నియోజకవర్గ ముస్లిం సోదరిమణులందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి దీక్షలో ఒక పొద్దులో ఉండి ఈరోజు రంజాను ముగింపు సందర్భంగా దీక్షల్ని విరమిస్తూ వారి కుటుంబాలు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ పవిత్ర దీక్ష సందర్భంగా, రంజాన్ దీక్ష సందర్భంగా వాళ్ళు భగవంతుని అల్లాహ్ను వేడుకోవటం అందరికీ శుభసూచకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైనార్టీ సోదరుల కోసం ఇఫ్తార్ విందులు అధికారికంగా ఇవ్వడంతో పాటు రంజాన్ తోఫా వాళ్ళు కూడా మన నియోజకవర్గంలో 750 కుటుంబాలకు పంపించడం జరిగింది. గతంలో వచ్చినాటితో పోలిస్తే చాలా గొప్పగా ఈసారి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మునుముందు ఈ ప్రభుత్వం మైనార్టీ సోదరులపైన, ముస్లిం సోదరులపైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి కమిట్మెంట్తో ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారి పర్యటన నకరికల్కి ఎప్పుడు ఖరారు గారు? ముఖ్యమంత్రి గారు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఉంటుంది. నిన్న మీరు కలిసి కదా ఏమైనా ప్రస్తావన? అంటే నిన్న నేను విప్పుగా ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా నేను, నాతో పాటు మొన్న ఎంపికైనటువంటి 5 విప్లము ముఖ్యమంత్రి గారిని, అందరు మంత్రుల్ని, స్పీకర్ గారిని, శాసనమండలి చైర్మన్ గారిని, మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అందరినీ మేము కలవటం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ పర్యటన సంబంధించినటువంటి అంశం చర్చకు రాలేదు. ఆఫ్టర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఇనాగ్రేషన్తో పాటు ఇంకా చాలా ఫౌండేషన్స్ కూడా అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేపిస్తాం.